అతను ఎలుగుతూ ఈ కొవ్వొత్తు వల్లే కరిగిపోయాడు. ఆయన జీవితంలో అనేకమైన కష్టాలు ఉండి ఆయన కష్టాలను మిగుకుంటూ అనేకులను వెలిగించి మహిమగా ఉన్నాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ కొవ్వొత్తు ఎలా కరుగుతుంది అంటే నీ బ్రతుకు నా బ్రతుకు అనేకులను వెలిగిస్తూ, అర్థమవుతుందా? అనేకులను వెలిగించే వారిగా ఉన్నావు. ఈ కొవ్వొత్తుని వెలిగించిన నువ్వు గత సంవత్సరంలో ఎంతోమందిని వెలిగించావు. వారి అది గతించిపోయింది అంటున్నావు. 2020లో ఉన్నావు. 2020లో దేవుడు నువ్వు వెలుగుతూ కొందరిని వెలిగించగలుగుతావా? దేవుని దగ్గర ప్రమాణం చేద్దాం. అయ్యా, గడిచిన కాలం అంతా పోయింది, ఇదిగో 2026లో నేను తీసుకుని వచ్చావు. అది నీ కృప, అది మెరిచి నా చేతి వింటున్నారా? అయ్యా, ఒక్కరినైనా నేను రక్షిస్తానయ్యా 2027లో నెలకు ముందే అని ఒకవేళ వాగ్దానం పరిగితే ఈరోజు ఆయన అంటున్నాడు, ఈ కొవ్వొత్తు వల్లే నువ్వు బ్రతకాలి, పైకెత్తాలి, పైకెత్తాలి. చూసావా? దాన్ని ఏమంటారు? పిల్లలు గమనించండి, మనం ఆలోచన కలిగాలి. ఈరోజు దేవుడు మనందరికీ అవకాశం ఇచ్చాడు. అనేకులు నశించిపోతున్న వారికి ప్రార్థన చేద్దాం. మనం అనేకులు నశించిపోతున్న ఆత్మలు ఇది ఇలా ఎల్లకుండా పాపంలో ఉన్నారు. అలాంటి వారికి మనము ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పి మార్చాలి. దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. మనం ఇలా ఎలుగుని వారిగా ఉంటేనే క్రైస్తవుడి జీవితం అంతా ఇలాగే ఉండాలి. మనం వెలుగుతూ కొందరిని వెలిగించాలి. అలా ఎలుగుతూ 2026లో మనము దేవుడు మనందరినీ కూడా తీసుకొని వచ్చాడు. దేవుడికి చూద్దాం. కనుక అటువంటి ఆలోచన మంచి ఇక్కడి నుంచి అయినా మనం మంచిగా బ్రతికి కొందరిని మనము రక్షిద్దాం. కొందరిని మనము రక్షించే వారిగా నీవు నేను ఉండగలిగితే ఈ కొవ్వొత్తు ప్రభువు నిమిత్తం ఇది ప్రభువుకు సాదృశ్యమైనది అనగా ఆయన కరిగిపోతూ అనేకులు వెలిగిగా ఉన్నాడు. తన భక్తులైన వారు కూడా అలాగే కరిగిపోతూ అనేకులకు వెలిగిగా ఉన్నారు. నేను అందరూ మనమందరం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విడిచిపెట్టవచ్చుని ఒకవేళ ఆచారాలుగా మనం వచ్చి వెళ్ళిపోతే నేనేం చేయలేదు. ప్రభు కూడా ఏం చేయలేదు. ప్రార్థన పెట్టాడు. 2000